హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి స్పైసీ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీ. చోలే మసాలా కర్రీ అంటేనే చాలా డిఫరెంట్ వేస్లో వండుతూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ కనుక మీకు చేసుకుంటే కనుక రైస్, రోటీ, చపాతీ కానీ ప్లెయిన్ రైస్ అయినా లేదా మన పులావ్ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నప్పుడైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ చోలే మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. మనం ఈవినింగ్ తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ పెద్ద శనగలు తీసుకొని మార్నింగే నానబెట్టుకొని ఉంచుకోవాలి. లేదా మనం మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోండి. నేను హాఫ్ కేజీ శనగలకి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి పెద్ద శనగలు అయితేనే బాగుంటుంది. మామూలు శనగలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. హాఫ్ కేజీ శనగలకి 4 టొమాటోలు, 4 ఉల్లిపాయలు, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోండి. మన సైజ్ పెద్దవైనా పర్వాలేదు, మనం దీన్ని మిక్సీలో పేస్ట్లో ఆడతాం కాబట్టి ముక్కలు ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ముందు రోజు నానబెట్టుకున్నాం కదా శనగల్ని, వాటిని కూడా 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి. పట్టుకుంటే మెత్తగా అయిపోవాలండి, అంత మెత్తగా ఉడికించుకోవాలి. అట్లీస్ట్ 3-4 విజిల్స్ అనేది సరిపోతుంది. నైట్ నానబెట్టుకుంటే కనుక ఒక 3 విజిల్స్ అయితే సరిపోతుందండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా అంత మెత్తగా అయిపోవాలి. అలా ఉడికితేనే కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని వాటర్ వేయకుండా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. లోతుగా మందంగా ఉండే కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 4 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేగేంత వరకు వేయించుకోండి. మసాలా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గెరిటె పెట్టి తిప్పుతూ అడుగంటకుండా ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉల్లిపాయల పచ్చివాసన ఉంటే కర్రీ టేస్ట్ అంత బాగోదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఉల్లిపాయ పేస్ట్ని ఉడికించుకోండి. ఉల్లిపాయ 70 to 80% అది ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని 5-6 నిమిషాలు పచ్చిపోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ని ఉడికించుకోండి. ఇది కాస్త ఉడికే లోపల మనం కట్ చేసుకున్నటువంటి టొమాటో ముక్కల్ని కూడా మెత్తగా వాటర్ వేయకుండా పేస్ట్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని 5-6 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుని అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఉడికే లోపల ఉడికించుకున్న శనగల్ని మనం ఎంతైతే ఉడికించుకుంటామో, నేను ఇప్పుడు హాఫ్ కేజీ చేస్తున్నాను కాబట్టి ఇందులో ఒక పావు వంతు శనగల్ని పక్కకి తీసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీరు తక్కువ తీసుకుంటే కనుక తీసుకున్న దాంట్లో ఒక పావు కప్పు శనగల్ని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. దీనివల్ల మనకి గ్రేవీ అనేది ఎక్కువగా ఉంటుంది. కలుపుకోవడానికైనా మన రైస్ ఐటెంలో అయినా సరే తినడానికి కూడా గ్రేవీ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఉడికించుకున్నటువంటి టమాటో పేస్ట్లోకి రుచి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా కసూరి మేతి, హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచి సరిపడా గరం మసాలా. మనం చోలే మసాలా కర్రీకి చోలే మసాలా పౌడర్ వేస్తాం కదా, మీ టేస్ట్ తగ్గట్టు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకొని మొత్తం మసాలా అంతా కూడా పేస్ట్కి పట్టి పచ్చివాసన పోయేంత వరకు ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. వాటర్ అనేది అసలు వేయొద్దు. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ షుగర్ అనేది వేసుకోండి. షుగర్ వేయడం వల్ల టేస్ట్ అంతా కూడా బ్యాలెన్స్ అవుతుంది. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్నటువంటి శనగల పేస్ట్ని కూడా వేసుకొని మసాలా మొత్తం పేస్ట్కి పట్టేలాగా కూర మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి శనగల్ని వాటర్తో సహా కర్రీలోకి వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ మొత్తం దగ్గర పడేంత వరకు 10 నుంచి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కర్రీ మొత్తం పచ్చివాసన పోయి దగ్గర పడేంత వరకు కూర మొత్తం ఉడికించుకున్న తర్వాత అందులోకి సరిపోకుంటే కనుక సాల్ట్ వేసుకోండి. కావాలనుకునే వాళ్ళు ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కూర మొత్తం దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే టేస్టీ అండ్ స్పైసీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్గా మీకు నచ్చింది చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పూరీ రెసిపీ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ అండ్ టేస్టీ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్నీ మీ వరకు వస్తాయి.